నీ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ బాట సంపూర్ణ స్వస్థత గలది, అది నీ ప్రియునికి ప్రాణమైనది. అయ్యో, ఎంతకాలము ఈ శ్రమ, ఎంతకాలము ఈ రోగము, ఎంతకాలము ఈ సమస్య, ఎంతకాలము ఈ దుఃఖము, ఎంతకాలము ఈ దరిద్రము, ఎంతకాలము ఈ నష్టము, మరి ఎంతకాలము ఈ నరకము. ప్రియులారా, భయపడకుము, ఈ వాక్యమే నిన్ను బ్రతికించును, వాక్యమే నిన్ను స్వస్థపరచును, వాక్యమే నిన్ను బలపరచును, వాక్యమే నీకు నెమ్మదినిచ్చును, వాక్యమే నిన్ను విడిపించును, వాక్యమే నిన్ను నిత్యత్వానికి నడిపించును. ఆ వాక్యమే ఈ స్వచ్ఛమైన వాక్యము. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ ఈ స్వచ్ఛమైన వాక్యం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని కొన్ని వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు వీక్షిస్తూ మాకు ప్రతిరోజు మరి వారు మాకు ఫోన్ ద్వారా మాకు ఫోన్ చేయటం, ప్రార్థన చేయించుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు మిమ్మలను మరి మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ప్రతి మంగళవారం వస్తున్న ఈ కార్యక్రమం అనేకులు వీక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి బిడ్డలకు నేను ప్రత్యేకంగా వారికి శుభములు తెలియజేస్తున్నాను. మీరు కూడా మరి ఈ దినాలలో ఈ స్వచ్ఛమైన వాక్యం అనే ఈ కార్యక్రమాన్ని కోట్లాది మంది తెలుగు ప్రజలకు అందే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయటానికి మీరు నిజంగా సపోర్ట్ చేయాలి అని అనుకున్నవారు తప్పనిసరిగా స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని మీరు కాంటాక్ట్ కండి. దేవుడు తప్పనిసరిగా మిమ్ములను, మీ కుటుంబములను దేవుడు బలపరుస్తాడు. మీ కుటుంబము ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రజలకు సువార్తను అందించటం జరుగుతూ ఉంది. మీ కుటుంబములు, మీ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరున్నా పరిచయం చేయండి. అద్భుతమైనటువంటి సందేశాలు వినిపించబడుతున్నాయి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఈ డిసెంబర్ మరి 25వ తారీఖున క్రిస్మస్, ఈ క్రిస్మస్ శుభములు మీకు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా దేవుడు మీ కుటుంబాలలో ఈ క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ సమాధానం మీకు కలగాలని ఒక దైవజనుడిగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒరిజినల్గా ప్రతి కుటుంబములో వారు చేసే క్రిస్మస్ ఆరాధనలు ఏంటంటే ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ చాలామంది చేస్తూ ఉన్నారు. సహజంగా ఏ కార్యక్రమాలంట ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ చాలామంది ఈ యొక్క పండుగలో చేస్తూ ఉన్నారు. కానీ అసలైన పండగ, ప్రపంచమంతా జరిగించే పండగ, దట్ ఈస్ ద స్పిరిచువల్ ఫెస్టివల్ ఏంటి అని అంటే, నీ హృదయములో ఎప్పుడైతే యేసుక్రీస్తును చేర్చుకొని ఆయనను మనస్ఫూర్తిగా ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తావో, మనస్ఫూర్తిగా ఆయనను సేవిస్తావో, అదే నిజమైన ఒరిజినల్ క్రిస్మస్ అని దైవజనునిగా తెలియచేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఇంటి పండగ చేసుకోవచ్చు, ఒంటి పండగ చేసుకోవచ్చు, పంటి పండగ చేసుకోవచ్చు. కానీ వీటన్నిటికంటే అతి ప్రాముఖ్యమైన పండగ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఆయన జన్మించుట వలన నీకే కాదు, నాకే కాదు, మనందరికీ కాదు, ప్రపంచానికే సంతోషాన్ని కలిగించే విధంగా ఆయన ఈ లోకంలో ఆయన జన్మించాడు. పరిశుద్ధ గ్రంథములో వాక్యములు మనం గమనిస్తే యెషయా గ్రంథం 9వ అధ్యాయం మనం 6వ వచనములో మనం చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎస్, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఎందుకు ఆయన ఈ లోకములో ఆయన ఎందుకు ఒక శిశువుగా ఆయన జన్మించాడో ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు ధ్యానం చేద్దాం.
గమనించండి, ప్రపంచములో అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పుట్టక మునుపు, ఆయన జన్మింపక మునుపు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎలా ఉన్నాడు అనే రహస్యం చాలామందికి తెలియదు. చాలామందికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద మనిషిగా పుట్టక మునుపు ఆయన ఉన్నాడా, ఉంటే ఎలా ఉన్నాడు, ఏ రకంగా ఉన్నాడు, ఏ రీతిగా ఉన్నాడు అని చెప్పి ఆలోచన చేస్తే, ఆయన ఈ భూమి మీద మనిషిగా పుట్టక మునుపు ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే ఆయన దేవుడై ఉన్నాడు అని లేఖనం తెలియజేస్తుంది. ఆయన దేవుడు, ఆయన నిజ దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన దేవునితో సమానుడు. చెప్పాలంటే ఆయన అంత గొప్పవాడు, ఆయన అంత శక్తిమంతుడు, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువుగా ఆయన పిలువబడుతున్నటువంటి స్థాయి ఆయనది. అంత గొప్పవాడు, అంత శక్తిమంతుడు. మరి దేవుడుగా పిలువబడుచున్నటువంటి ఆయన, దేవుడు అని పూజింపబడుతూ ఉన్నటువంటి ఆయన, జీవము కలిగిన దేవుడు. చెప్పాలంటే జీవము కలిగిన దేవునిగా ఆయన పూజింపబడుతున్నటువంటి ఆయన ఈ భూమి మీద ఒక మనిషిగా ఆయన జన్మించుటలో ఉన్న రహస్యం ఏమిటి అని చెప్పి మనం ఆలోచన చేస్తే, ఆయన ఎందుకు పుట్టాడు, ఎందుకు జన్మించాడు, 3 ప్రాముఖ్యమైన కారణాలు మనం గమనించుదాం ఈ యొక్క సమయంలో. మొట్టమొదటిగా ఆయన ఎందుకు పుట్టాడు అనే దానికి, వై హీ వాజ్ బోర్న్ లైక్ ఏ మ్యాన్, ఒక మనిషిగా ఆయన ఎందుకు ఈ భూమి మీద జన్మించాడు అనే విషయాన్ని గమనించినట్లయితే, మొట్టమొదటి రీజన్, ఆయన జన్మించుటలో పరిశుద్ధ గ్రంథం ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో మనం గమనించినట్లయితే, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని కుమారుడు ఎందుకు ఈ భూమి మీద జన్మించాడు అనంటే, అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని లేఖనం తెలియజేస్తుంది. ఎందుకు అపవాది క్రియను లయపరచాలనుకున్నాడు అనంటే, అపవాది అనేవాడు భూమి మీద పడద్రోయబడిన నాటి నుండి, ఈ భూమి మీద పడద్రోయబడిన నాటి నుండి తనకొక ఆలోచన ఏంటంటే, తనకు సమయము కొంచెమే అని చెప్పి ఎరిగి బహు క్రోధము కలిగిన వాడై భూమి మీద జీవించుచున్నటువంటి ప్రతి మానవుణ్ణి పాడు చేయటమే వాడి పని. తనకు సమయము కొంచెమే అని చెప్పి ఎరిగి ఈ అపవాది అనేవాడు భూమి మీద పడద్రోయబడిన నాటి నుండి ఇప్పటి వరకు అనేక కుటుంబాలను గలిబిలి చేస్తూ ఉన్నాడు, అనేక కుటుంబాలను పాడు చేస్తూ ఉన్నాడు, అనేక కుటుంబాలను నాశనం చేస్తూ ఉన్నాడు, అనేక కుటుంబాలకు అసమాధానాన్ని గురి చేస్తూ ఉన్నాడు. కుటుంబాలను వాడు ఆక్యుపై చేసి ప్రతి కుటుంబంలో చొరబడి ప్రతి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ భూమి మీద మొట్టమొదటిగా కట్టబడినటువంటి కుటుంబం ఆదాము కుటుంబం. ఆదాము కుటుంబము మొదలుకొని ఆదాము కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని కోట్ల కుటుంబాలను, లక్షల కుటుంబాలను భూమి మీద సర్వనాశనం చేస్తూ ఉన్నాడు వాడి పనుల ద్వారా, వాడి క్రియల ద్వారా. అసలు వాడికి నిద్రపోయేవాడు కాదు, కునికేవాడు కాదు. వాడు రాత్రింబవళ్ళు దొరికిన వారిని దొరికినట్లుగా సర్వనాశనం చేయటమే, దేవుని యొద్ద నుండి దూరం చేయటమే వాడి అసలైనటువంటి టార్గెట్. కాబట్టి అపవాది ఈ విధంగా మనం గమనిస్తే, యోబు అనేటువంటి భక్తుడు, అంటే చివరికి భక్తులను సహితం దేవుని యందు ఎంతో నమ్మకంగా, యథార్థంగా, నీతిగా, నిజాయితీగా జీవించుచున్నటువంటి భక్తులను సహితం సర్వనాశనం చేయటమే వాడి యొక్క మెయిన్ టాస్క్ అన్నమాట. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు నీ కుటుంబాన్ని ఆవరించి ఉన్నాడు దుష్టుడు. నీ కుటుంబాన్ని ఆవరించి నీ కుటుంబాన్ని గలిబిలి చేస్తూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. మీ కుటుంబంలో ఉన్న నలుగురు ఉంటే నలుగురిని 4 ముక్కలు చేస్తూ ఉన్నాడు. భార్య భర్తలను విడగొడతా ఉన్నాడు, అన్నదమ్ములను విడగొడతా ఉన్నాడు, తల్లిదండ్రులు బిడ్డలను విడగొడతా ఉన్నాడు. ఈ విధంగా కుటుంబాలలో అసమాధానాన్ని గురిచేసి ఒకరంటే ఒకరికి పడకుండా, ఒకరంటే ఒకరికి విలువలు లేకుండా
ప్రతి కుటుంబాన్ని పాడు చేయటం అనేది వాడి యొక్క మెయిన్ టాస్క్. ప్రియమైన వారలారా, ఈ విధంగా కుటుంబాలను గలిబిలి చేస్తూ అందరినీ పాపమనే ఊబిలోనికి నడిపిస్తూ ఉన్నటువంటి అపవాది ఆ విధంగా పాడు చేస్తూ ఉండగా దేవాతి దేవుడు చూశాడు. అయితే ఈ భూమి మీద పడద్రోయబడిన నాటి నుండి అపవాది చేయుచున్నటువంటి పనులను మరి సర్వనాశనము చేయుటకు ఈ ప్రపంచములో ఎవరు కూడా లేడు. సాతానును ఎదిరించగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు లేరు. సాతానును ఓడించగలిగిన వ్యక్తి ఎవరు కూడా లేరు. అందుకే ఆ పరమాత్ముడే పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది, దేవునితో సమానుడయ్యుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా ఈ భూమి మీద ఆయన జన్మించాడు. ఎందుకు జన్మించాడంటే తన స్థాయి ఏంటి? మొదట ఆయన దేవునితో సమానుడై ఉన్నటువంటి ఆయన ఈ భూమి మీద మనుషుల పోలికగా ఎందుకు పుట్టాడంటే ఈ భూమి మీద గలిబిలి చేస్తున్నటువంటి కుటుంబాలను పాడు చేస్తున్నటువంటి ఈ వ్యక్తులను ఎవడైతే ఉన్నాడో వాడే అపవాది యొక్క క్రియలను సర్వనాశనము చేయుటకు, వానికి ఈ భూమి మీద పెత్తనము లేకుండా చేయుటకు, వానికి ఈ భూమి మీద అధికారం అనేది లేకుండా చేయుటకు, వారిని సర్వనాశనము చేయుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఒక మనిషిగా జన్మించాడని లేఖనం తెలియచేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద పడద్రోయబడిన నాటి నుండి అపవాది అనేవాడు ఈ లోక అధికారిగా, ఈ లోకనాథునిగా లేఖనము తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూస్తే, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. చూడండి, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. అపవాదికి ఈ లోకములో ఈ లోకాధికారి అనేటువంటి పేరు ఒకటి వ్రాయబడింది. చూడండి, ఈ లోకాన్ని తన అధికారము చేత ఈ లోకములో ఉన్న మనుషులను తన వైపుకు త్రిప్పుకొనుచు, తన వైపుకు ఆకర్షించుకొనుచు, కోట్లాది మంది ప్రజలను తన వైపుకు త్రిప్పుకొని తన ఊబిలోనికి లాక్కుంటూ ఉన్నాడు అపవాది. ఆ విధముగా మనుషులందరినీ పాడు చేస్తూ ఉన్నాడు. కుటుంబాలని సర్వనాశనం చేయుచున్నాడు అపవాది. అయితే వాని అధికారమును తొలగించుకున్నట్టుకు, వానిని సర్వనాశనము చేయుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మనిషిగా ఈ భూమి మీద జన్మించాడని దైవజనునిగా తెలియచేస్తున్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఆయన పుట్టుకలో ఉన్న రహస్యం అపవాదిని సర్వనాశనం చేయాలి, వాడికి ఉన్న అధికారాన్ని తొలగించాలి, వాడు ఈ భూమి మీద పెత్తనము లేకుండా వారిని పరిపూర్ణంగా, వారిని కంప్లీట్గా మన కాళ్ళ క్రింద వారిని చెతకద్రొక్కే విధంగా దేవుడు అటువంటి అద్భుతమైన అధికారాన్ని దేవుడు మనకి ఇవ్వాలి అని చెప్పి ఆ పరమ తండ్రి తన కుమారుని ఈ లోకానికి మనిషిగా పంపించాడు. ప్రియమైన వారలారా, ఇంకను మీ కుటుంబాలలో ఒకవేళ దుష్టుడనేవాడు ప్రవేశించి దుష్టుడు మీ కుటుంబాలను గలిబిలి చేస్తుంటే భయపడాల్సిన పల్లె. యేసుక్రీస్తు ప్రభువారు నీ కుటుంబాలను కట్టుట కొరకే, మీ కుటుంబాలను బాగు చేయుట కొరకే, మీ కుటుంబాలలో ఉన్న గలిబిలిని తీసివేయుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఒక మనిషిగా జన్మించాడు అనే విషయాన్ని గమనించగలం. రెండవదిగా మనం గమనిస్తే తీయండి, పరిశుద్ధ గ్రంథములో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో మనం చూస్తే, రెండవదిగా పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయూ లేదు. ఎందుకు ఆయన ఈ భూమి మీద ఒక మనిషిగా జన్మించాడంటే పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. అపవాది అనేవాడు ఈ భూమి మీద ప్రవేశించి పరిశుద్ధులుగా ఉన్న మానవుని పాపులుగా మార్చేశాడు. సంతోషంగా ఉన్న వారిని అసంతోషంలోనికి మార్చేశాడు, దుఃఖములోనికి నెట్టేశాడు. ప్రజలందరూ కూడా పాపము చేయటానికి కారకుడు ఎవడంటే దుష్టుడే. ఈ విధంగా మరి ప్రజలందరూ కూడా పాపములో పడిపోయారు. ఈ పాపములో పడిపోయినటువంటి ఈ మానవుణ్ణి పరిశుద్ధునిగా చేయటానికి ఈ ప్రపంచములో ఎవడు కూడా లేడు. ఏ వ్యక్తి కూడా ఒక వ్యక్తిలో ఉన్న పాపాన్ని తొలగించలేడు.
ఒక వ్యక్తిని పరిశుద్ధునిగా చేయలేడు. మానవుడు అనేవాడు పరిశుద్ధుడు కావాలి అనంటే తను ఎన్నో ప్రయోగాలు నేటి దినాలలో చేస్తూ ఉన్నారు. కొంతమంది తమ్మును తాము శుద్ధి చేసుకున్నటకు కొన్ని యాగాలు చేయవచ్చు. తమ్మును తాము శుద్ధి చేసుకున్నటకు కొంతమంది కొన్ని నదులు తిరిగి నదుల్లో దిగవచ్చు. కానీ నువ్వు ఎన్ని చేసినా నువ్వు పరిశుద్ధుడవు కాలేదు. అంతేకాదు, నువ్వు పరిశుద్ధుడవు అగుటకు బలులు అర్పించటం వలన బలుల యొక్క రక్తము చేత నీవు శుద్ధుడు అవుతావని నేటి దినాలలో చాలామంది అదొక భ్రమలో చాలామంది ఉన్నారు. అయితే మానవుణ్ణి పరిశుద్ధపరచటానికి, మానవునిలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించుట కొరకు పరమాత్ముడే ఈ భూమి మీదకి దిగివచ్చి ఈ మనుషులు చేసిన పాపమంతటిని తన వీపు మీద ఆయన వేసుకున్నాడు. వేసుకొనుట కొరకే ఆయన ఈ భూమి మీద ఒక మనిషిగా ఆయన జన్మించాడు. అందుకే లేఖనం తెలియజేస్తుంది, యోహాను సువార్త 1వ అధ్యాయములో 29వ వచనములో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, లోకములో ఉన్న మనుషులందరూ చేసిన పాపములను మోయుట కొరకు వచ్చాడు ఆయన. మనుషులందరి పాపములను తను మోయటానికి లోకానికి వచ్చాడు. ఈరోజు నీ పాపము ఎవరు కూడా మోయలేరు. నీ పాపమునకు శిక్ష ఎవరు వహించలేరు. నీ మీద ఉన్నటువంటి శిక్షను తను వహించుట కొరకు, నీ పాపమును తను మోయుట కొరకు పరమాత్ముడే ఈ భూమి మీద ఒక మనిషిగా ఆయన ఎందుకు జన్మించాడు అనంటే, మన పాపములను వహించుటకు, మన పాపములను మోయుటకు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకములో మన కొరకు జన్మించాడని దైవజనునిగా తెలియచేస్తున్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఇంకా ఎంతకాలం ఆ పాపమనే ఊబిలో ఊరేగుతూ ఉంటావు? ఇంకా ఎంతకాలం ఆ పాపమనే ఊబిలో జీవిస్తూ ఉంటావు? ఇకనైనా ఆ పాపము వలన వచ్చేటువంటి శిక్ష చాలా భయంకరమైనది, చాలా భయంకరమైనది. ఆ భయంకరమైనటువంటి ఆ శిక్ష నుండి నువ్వు బయటపడాలంటే పాపము నిన్నేం చేస్తుందో తెలుసా? పాపము వలన వచ్చు జీతం మరణము అని లేఖనం తెలియజేస్తుంది. పాపం వలన అనేకులకు అవమానం వస్తుంది అని లేఖనం తెలియజేస్తుంది. పాపము వలన అనేకులు కూలిపోయారు అని లేఖనం తెలియజేస్తుంది. మరి ఈ రకంగా మనము చేసిన పాపములను బట్టి కూలిపోయిన స్థితిలో, అవమానము పొందిన స్థితిలో, లేక భయంకరమైన రోగాలు అనుభవించే స్థితిలో ఒకవేళ మన కుటుంబాలు ఉన్నట్లయితే, ఈ సమయంలో ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఒక మనిషిగా జన్మించాడంటే, నీవు చేసిన పాపములను తొలగించుటకై, నీ పాపములను తుడిచివేయుటకై, నిన్ను పరిశుద్ధునిగా చేయుటకై యేసుక్రీస్తు ప్రభువారు ఒక మనిషిగా ఆయన జన్మించాడు అని లేఖనం తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో మనం చూస్తాం, ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు యేసు అను పేరు పెట్టబడెను. ఎందుకు? ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడెను. ఎస్, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు వచ్చిన మహనీయుడు. మన పాపములను తొలగించుటకు వచ్చిన మహనీయుడు, మన పాపములను తుడిచివేయటానికి వచ్చిన మహనీయుడు, మన పాపములను తీసివేయటానికి వచ్చినటువంటి వ్యక్తి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు నిజంగా ఏ పాపమనే ఊబిలో ఉన్నావో, ఎంత భయంకరమైన పాపములో జీవిస్తున్నావో, ఆ పాపములన్నీ తొలగిపోవాలంటే నీవు చేయుచున్నటువంటి భక్తి నిన్ను పాపములో నుండి నిన్ను తప్పించదు. కానీ నీవు చేసే ధర్మకార్యాలో, నీవు చేసే పుణ్యకార్యాల ద్వారానో నీలో ఉన్న పాపము నుండి నిన్ను విడిపించదు. కానీ ఖచ్చితంగా నిన్ను విడిపించాలి అనంటే ఆ పరమాత్ముడే ఈ భూమి మీదకి దిగివచ్చి నీ పాపముల నుండి నిన్ను విడిపించుట కొరకు, తప్పించుట కొరకు ఆయన ప్రణాళిక సిద్ధం చేశాడు. ప్రియమైనటువంటి వారలారా, గమనించినట్లయితే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినది. ఎస్, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా,
పాపము చేయుచున్న వ్యక్తులకు ప్రత్యేకమైన ఆహ్వానం. ఎవరైతే పాపమనే ఊబిలో జీవిస్తున్నారో వారికి, అయ్యా మేము పాపములో పడిపోయాము, ఇంకా మాకు రక్షణ లేదా, మాకు విడుదల లేదా అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నావా? నీ వ్యక్తిగతంగా నీ కొరకే ప్రభువు పుట్టాడని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో తప్పనిసరిగా నిజమైన క్రిస్మస్ అదేనండి. నిజమైన క్రిస్మస్ ఏంటంటే యేసుక్రీస్తు నా కొరకు ఆయన జన్మించాడు, నా పాపములను తీసివేయుట కొరకు ఆయన జన్మించాడు, నన్ను పరిశుద్ధునిగా చేయుట కొరకు ఆయన జన్మించాడు అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో తప్పనిసరిగా అప్పుడే ఒరిజినల్ క్రిస్మస్ అనేది నువ్వు జరుపుకోగలవు, నువ్వు ఆనందించగలవు. అదే నీకు నిజమైన పండగ, అదే నీకు నిజమైన సంతోషం. నీవు పొందవలసిన శిక్ష నీ మీద పడకుండా నీ శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. అదే నీకు ఎనలేని సంతోషం, ఎనలేని ఆనందం, అదే నీకు ఒక పెద్ద పండగ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రపంచంలో అనేకులు ఈరోజు ఎందుకు ఎంతగా సంతోషిస్తున్నారంటే, ఎంతగా ఆనందిస్తున్నారంటే, ఒకప్పుడు పాపములో ఉన్నాం, ఈరోజు మా పాపములన్నీ ప్రభు తొలగించాడు, మమ్మలను పరిశుద్ధులుగా దేవుడు చేశాడు, అందుకే అని చెప్పి బహు సంతోషంగా బహు ఆనందంగా దేవునిలో సంతోషిస్తున్నారు. ప్రియమైన వారలారా, మొదటిగా అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించాడు. రెండవదిగా మన పాపములను తొలగించుటకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఒక మనిషిగా జన్మించాడని దైవజనునిగా తెలియజేస్తున్నాడు. మూడో మాట మీకు తెలియజేస్తాను, తీయండి. పరిశుద్ధ గ్రంథములో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో మనం చూస్తే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఒక మనిషిగా ఎందుకు జన్మించాడు అనంటే, ఈ భూమి మీద చాలామంది దరిద్రులైపోయారు, చాలామంది బీదరికములో ఉన్నారు, చాలామంది లేమిలో ఉన్నారు. దేని వలన? పాపం వలన. పాపము వలన దరిద్రులైపోయారు, పాపం వలన శాపానికి లోనైపోయారు. చాలామంది బీదవారుగా దరిద్రులుగా మారిపోయారు. మారిపోయినటువంటి వారిని చూసారా, దరిద్రులను ధనవంతులుగా చేయటానికి ధనవంతుడై ఉన్నటువంటి ఆయన ఈరోజు మీ కొరకు ఆయన దరిద్రునిగా, అందుకే పరిశుద్ధ గ్రంథం మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించి తనను తానే రిక్తునిగా చేసుకునేను అంటే తనను తాను దరిద్రునిగా మారాడు. ఎందుకంటే దరిద్రులుగా జీవించుచున్నటువంటి మనలను ధనవంతులుగా చేయటానికి ధనవంతుడై ఉన్నటువంటి ఆయన ఎంత ధనవంతుడో తెలుసా? ఆకాశము నాది, భూమి నాది, వెండి నాది, బంగారము నాది, సమస్తము నాది అని తెలియచేస్తున్నటువంటి ఆయన అంత గొప్పవాడు, అంత ధనవంతుడు. ఈ లోకానికి ఎంత దరిద్రునిగా అంటే, ఒకానొక తరుణంలో ఒక సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నేను నీ వెంట వస్తాను, నీతోనే వస్తాను అని అంటే, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలము లేదంటాడు. అంటే అంత బీదవానిగా, అంత దరిద్రునిగా ఆయన మారిపోవటానికి కారణం ఏంటంటే, మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రునిగా మారిపోయాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నువ్వు ఇంకా ఏ దీనస్థితిలో ఉన్నావో, ఎటువంటి దారిద్ర్యములో ఉన్నారో, ఎటువంటి భయంకరమైన బీదరికములో ఉన్నావో నాకు తెలియదు. నీ స్థితిని మార్చుటకు, నీ పరిస్థితిని మార్చుటకు, నిన్ను ధనవంతునిగా చేయటానికి, నీ పరిస్థితిని మార్చటానికి ప్రభు ఈ లోకములో ఆయన జన్మించాడు అనే విషయాన్ని తెలియచేస్తున్నాను. ఒక విషయం తెలుసా? అసలు మనిషి అనేవాడు ఈ భూమి మీద ఎందుకు దరిద్రుడవుతాడు, దరిద్రుడవటానికి కారణమేమిటి అని చెప్పి ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కని విషయాలు ఉన్నాయి. చాలామంది భూమి మీద మనుషులంట దరిద్రులుగా మారిపోతున్నారు, దరిద్రులైపోతున్నారు. దరిద్రులైపోవటానికి కారణాలు బైబిల్లో చాలా రీజన్స్ ఉన్నాయి. బైబిల్ తెలియజేస్తుంది, త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు అని లేఖనం తెలియజేస్తుంది. అంతేకాదంట, దరిద్రులైపోవటానికి రెండవ కారణం బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును అని లేఖనం తెలియజేస్తుంది. చూసారా, ఒక వ్యక్తి
దరిద్రుడైపోవటానికి, త్రాగుడు అనేటువంటి వ్యసనానికి లోనొగ్గుట వలన, తిండికి ఆతురత కలిగి తిండుబోతులుగా మారుట వలన మనుషులు దరిద్రులుగా మారిపోతున్నారు. అంతేకాదు త్రాగుడు అనేటువంటి మద్యమునకు లోనొగ్గుట వలన మనుషులు దరిద్రతలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. చూసారా, ఒకప్పుడు బాగా ఉన్నటువంటి వారు త్రాగి 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 తిని వారు ఏమైపోతున్నారంటే కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి అంటారు పెద్దలు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనుషులు దరిద్రులు ఎందుకైపోతున్నారంటే త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, తిండిబోతులుగా ఎవరైతే జీవిస్తారో వారు దరిద్రులుగా మారిపోతున్నారు. అందుకే కాదు, వారు ఇచ్చినటువంటి పనిలో బద్ధకంగా పనిచేస్తారు చాలామంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకవేళ నువ్వు చేసే వ్యాపారంలో నువ్వు బద్ధకంగా పనిచేస్తున్నావేమో, లేదా పరిచర్యలో బద్ధకంగా పనిచేస్తున్నావేమో, లేదా నీకు ఇచ్చిన ఉద్యోగంలో బద్ధకంగా పనిచేస్తున్నావేమో, నీలో ఉన్న ఆ బద్ధకమే నిన్ను దరిద్రతలోనికి నడిపిస్తుంది. అయితే ఇంత భయంకరమైనటువంటి ఈ శాపగ్రస్తమైనటువంటి పరిస్థితి, దరిద్రతలోనికి వెళ్ళిన నిన్ను, పేదరికంలోనికి వెళ్ళిన నిన్ను రకరకాల కారణాల చేత, ఎన్నో కారణాలు ఉండవచ్చు ఒక వ్యక్తి దరిద్రుడైపోవటానికి. బైబిల్ ఇంకొక మాట కూడా ఉంటుంది, సుఖభోగముల యందు వాంఛగలిగిన వాడికి ఏమొస్తుందంటే దరిద్రత వస్తుందట. సుఖభోగముల యందు వాంఛ, సుఖాన్ని అనుభవించాలి, సంతోషించాలి, లోకములు తినాలి, తాగాలి, సుఖించాలి అనేటువంటి ఈ లోక సంబంధమైన వ్యభిచారపు కూపములో ఎవరైతే చొచ్చుకొని పోతారో, ఈ లోక సంబంధమైనటువంటి శరీర కార్యాలకు లోనైపోతారో వారందరూ కూడా ధనవంతులుగా ఉన్నటువంటి వారు దరిద్రతలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఏ రూపములోనైనా నువ్వు దరిద్రతలోనికి వెళ్ళిపోవచ్చు. దరిద్రతలోనికి వెళ్ళినటువంటి నిన్ను ధనవంతునిగా చేయటానికి ధనవంతుడై ఉన్నటువంటి ఆయన ఈ లోకానికి దరిద్రునిగా వచ్చాడు. ఈరోజు ప్రియమైన వారలారా, నీ స్థితి మారాలి, నీ పరిస్థితి మారాలి, నీ దరిద్రతలో నుండి నువ్వు దీవెనకరంగా మారాలి, శాపగ్రస్తమైన స్థితి నుండి నువ్వు బయటికి రావాలి. నిన్ను ధనవంతునిగా చేయటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వారలారా, నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అపవాదిని తొలగించుట కొరకే యేసయ్య వచ్చాడు. అంతేకాదు, నీలో ఉన్న పాపాన్ని తొలగించి నిన్ను పరిశుద్ధునిగా చేయటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు, నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి శాపాన్ని, దారిద్ర్యాన్ని తొలగించి నిన్ను ధనవంతునిగా చేసి, నిన్ను స్థితిమంతునిగా చేసి, నిన్ను సంపన్న స్థితిలోనికి నిలవబెట్టాలని ఆ పరమాత్ముడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఇకనైనా దేవుణ్ణి నమ్ముకొని, ప్రభువా నా కోసమే ఈ లోకానికి వచ్చావయ్యా, నా స్థితిని మార్చుట కొరకే వచ్చావు ప్రభువా, నిజంగా నీవు లేని నా జీవితం ఎండిపోయిన ఎడారి లాంటిది ప్రభువా అని చెప్పి నువ్వు అడగగలిగితే, నీలో ఉన్న ప్రతి పాపమును నువ్వు ఒప్పుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శించి నీ పరిస్థితులను మారుస్తాడని, నీ స్థితిగతులను మారుస్తాడని, నీ కుటుంబానికి సంతోషాన్ని దేవుడు దయచేస్తాడని, ఆనందాన్ని దేవుడు దయచేస్తాడని దైవజనుడిగా తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలయ్యా. ఈ యొక్క సమయంలో ఈ స్వచ్ఛమైన వాక్యం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డలను మీరు కరుణించండి, కటాక్షించండి. నా తండ్రి అయ్యా, నిజమైన క్రిస్మస్ వారి కుటుంబాలలో జరుపుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి బిడ్డ నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలి, నిజమైన ఆనందం, నిజమైన సంతోషం, వారి పాపము నుండి, శాపము నుండి విడుదల నుండి నాయన ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా, ఆనందంగా అయ్యా వారి కుటుంబాలలో మీరు జన్మించి అయ్యా నాయన మీ వెలుగును ప్రతి కుటుంబాన్ని నాయన ఆవరించి, నాయన ప్రతి కుటుంబాన్ని వారి స్థితిగతులను మీరు మార్చమని ప్రాధేయపడుతున్నాను. ప్రతి బిడ్డను మీరు దీవించమని, బలపరచమని యేసుక్రీస్తు ఘనమైన ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని ఉన్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలకు మీరు తప్పనిసరిగా ప్రార్థన చేయండి, తప్పనిసరిగా మీరు స్పాన్సర్ చేయండి. కోట్లాది మంది తెలుగువారికి స్వచ్ఛమైన వాక్యం అనే కార్యక్రమం అనేకులకు అందించండి.
దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మా అడ్రస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ 67 రోడ్ చివర, శ్రీనివాసరావుపేట, గుంటూరు. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9701327387. May God bless you all.